ఏమనంటే మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకుంటే ఒక యజమాని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నేను నీకు 3,60,00,000 ఇవ్వాలయ్యా, 3,60,00,000 నేను అప్పు తీర్చలేను, ఎన్ని జన్మలెత్తినా తీర్చలేను, నా తరతరాలు కూడా తీర్చలేరు, నేను నా భార్య నా పిల్లలు నీకు బానిసలు అయిపోవాలి, అయితే చేతులు రెండు జోడించి నిన్ను అడుగుతున్నది ఏంటంటే నన్ను క్షమించవా అని అడుగుతున్నాడు. నా అప్పు క్షమించేవా, నా రుణం క్షమించవా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆ యజమాని జాలిపడి కనికరపడి 3,60,00,000 రూపాయల అప్పు కొట్టివేశాడు. ఎంతండి? ఇండియన్ కరెన్సీలో ఎంతండి? లాస్ట్ లైన్ వారు కూడా చెప్పండి. ఎంతండి? 3 కోట్ల ఎంతండి? 3,60,00,000 రూపీస్ అంటే ఎంతో ఒక్కసారి ఆలోచించండి. ఎంతో ఒక మనిషి చేతిలో, ఏ మనిషి చేతిలో అది పడినా, అది మిడిల్ క్లాస్ అయినా, లోవర్ మిడిల్ క్లాస్ అయినా, హై క్లాస్ అయినా, 3,60,00,000 రూపాయలు చేతిలో ఉన్నాయంటే ఎన్ని పనులు జరుగుతాయి. అది అప్పు ఉందంటే మనసుకి ఎంత బాధ కలుగుతుంది. 3,60,00,000 రూపాయలు అప్పును అలా కొట్టేస్తే ఈ 3,60,00,000 అప్పు తీరిపోయినటువంటి ఈ వ్యక్తి బయటకు వెళ్తుంటే తనకి 50 రూపీస్ అప్పున్న ఒక అతను ఎదురుపడ్డాడు. ఎంతండి? 50 రూపీస్. ఎంతండి? 50 రూపీస్. 50 రూపీస్ అప్పున్నటువంటి ఒక వ్యక్తి అతనికి కనిపిస్తే 50 రూపీస్ అప్పు తీర్చవా, దయచేసి కొట్టివేయవా అని అతను అడిగితే ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? అతని కింద పడేసి కొడుతున్నాడు. నా 50 రూపాయలు ఎప్పుడు ఇస్తావు, నా 50 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అంటే ఆ యజమానుడి యొక్క సేవకులు చూసి, పనివారు చూసి, అయ్యా నువ్వు క్షమించావు కదా 3,60,00,000 రూపాయలు, అతను 50 రూపాయలు అప్పు తీర్చడానికి ఇంకొక అతను కొడుతున్నాడు అయ్యా అంటే పిలవండి అని చెప్పి పిలిపించి చెరసాల్లో వేయించి అతనికి శిక్షించి అతని అప్పంతా మరలా అతని మీద వేశాడు. మనకు అనిపిస్తుంది ఎంత పిచ్చోడు కదా, 3,60,00,000 అప్పు తీరిపోతే ఎవరికి కనిపించకుండా పారిపోవాలి, కానీ మళ్ళీ మనసు మారిపోతుందేమో అని చెప్పి పారిపోవాలి, కానీ బయటకు వెళ్ళి 50 రూపాయలు అప్పు ఉన్న వాళ్ళని కొట్టడం ఏంటి అని మనకు అనిపిస్తుంది. ఎంత బుద్ధిహీనత కదా అని మనకు అనిపిస్తుంది కదా, ఎంత బుద్ధిహీనత కదా అని. కానీ మనం కూడా చాలాసార్లు అదే బుద్ధిహీనమైన పని చేస్తున్నాం. దేవుడేమో మనం చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా క్షమించి 3,60,00,000 అంత విలువైన క్షమాపణ మనకిస్తే, మనం 50 రూపాయలంత తప్పు ఎవరైనా మన ఎడల చేస్తే వారిని క్షమించలేకపోతున్నాం.